హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి ఇంకొక రోల్కి అయితే హైరింగ్ స్టార్ట్ అయింది. సో ముందుగా రోల్ నేమ్ వచ్చేసి అమెజాన్ హైదరాబాద్ ఇస్ హైరింగ్ ఫర్ ఏహెచ్ఏ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ముందుగా మనకి అమెజాన్లో రీసెంట్గా చాలా రోల్స్కి అయితే హైరింగ్ అనేది జరుగుతున్నాయి. సో ఎవరైతే ముందుగా జాబ్కి అప్లై చేసి వెంటనే అమెజాన్ రిటర్న్ టెస్ట్ అనేది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సో ఫాస్ట్గా ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ గురించి ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వెంటనే మీరు అప్లై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే సో ఫాస్ట్గా ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు అమెజాన్ జాబ్స్కి సంబంధించి వేరే రిలేటెడ్ ఏమైనా జాబ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముందుగా మనం ఈ రోల్ గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి అమెజాన్ హైదరాబాద్ ది హైరింగ్ ఫర్ ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దీని శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4 lakhs పర్ యానం ఉంది. సో దీనికి మనకి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, అంటే మనకి ఫ్రెషర్స్ అనేది జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇది హైరింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో మనం ఫస్ట్ ఈ జాబ్ రోల్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ జాబ్ వచ్చిన వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఎవరితో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనేది మనం ముందుగా ఈ జాబ్ రోల్కి అయితే జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకుందాం. సో ద ఐహెచ్ఎస్ స్పెషలిస్ట్ పొజిషన్ రిలైస్ ఆన్ ద జడ్జ్మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ and will work under very limited supervision of the manager, and individual problem solving and analytical skills are used to authenticate seller complex transactions and accounts. So మనకి అమెజాన్లో సెల్లర్స్కి మనకు కదా మనం అమెజాన్కి యూజర్స్. సో మనకి ఎలాంటి అకౌంట్స్ అయితే ఉన్నాయో సో మనకి అమెజాన్లో ఆ ప్రోడక్ట్స్ సెల్ చేసే వారికి కూడా అకౌంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి రిలేటెడ్ అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ దాని మీద మనకి ఈ ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. సో వీళ్ళకి సర్టెన్ స్కిల్స్ అనేది అవసరం ఉంటుంది. ద సక్సెస్ఫుల్ స్పెషలిస్ట్ షుడ్ విల్ హ్యావ్ ద హై డిగ్రీ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండాలి అండ్ ఎబిలిటీ టు ఎంఫసైజ్ విత్ అదర్స్ అండ్ కేపబుల్ ఆఫ్ సక్సీడింగ్ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఏదైనా డిసిజన్ తీసుకోవాల్సి ఉంది అంటే సో ద అక్యురేట్ డిసిజన్ ఎట్ ద షార్ట్ టైం పీరియడ్ తీసుకునే అంత కేపబిలిటీ అనేది మనకి ఉండాలి. నెక్స్ట్, నియర్లీ ఆల్ డెసిజన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేడ్ విత్ నో గైడెన్స్ అండ్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. సో అక్యురేట్గా డెసిజన్ తీసుకోవడం షార్ట్ టైంలో అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలాంటి బేసిక్ స్కిల్స్ అనేది ఈ జాబ్ రోల్కి అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్, బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిజినెస్ ప్రొఫెషన్ ఫ్లూయెన్సీ విత్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ సంథింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మనకి ఇందులో వేరియబుల్ షిఫ్ట్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ పొజిషన్లీ వర్కింగ్ ఆన్ వీక్ 1 day, ఫుల్ వీక్స్, ఆల్టర్నేటివ్ షిఫ్ట్స్. సో ఇక్కడ మొత్తం జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అగైన్ మనకి దీనికి ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే డిజైర్డ్ స్కిల్స్ ఇంక్లూడ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్, ఎక్సెల్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్ అండ్ ఇలాంటి బేసిక్ కంప్యూటర్కి సంబంధించిన దాని మీద మనకి ఐడియా అయితే ఉండాలి. నెక్స్ట్, మనం ఓవర్ టైం ఫ్లెక్సిబిలిటీ, బిజినెస్ రిక్వైర్మెంట్కి ఓవర్ టైం చేయడానికి కూడా మనం యాక్సెప్టెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ బేసిక్ క్వాలిఫికేషన్స్లో సో మ్యాక్సిమం మనకి యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్టయితే సో మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ వచ్చేసి ఈ జాబ్ రోల్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. 24/7 ఎన్విరాన్మెంట్ అండ్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ అండ్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 3-4 months. సో మన షిఫ్ట్ అనేది ఎవ్రీ 3-4 monthsకి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, వీక్ ఆఫ్ వచ్చేసి మనకి 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 days కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ షార్ట్ టర్మ్ ఇయర్ ద రోల్ ఈస్ ద రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్స్. అదర్ శాలరీ వచ్చేసి 3.5 to 4.5. ఇండస్ట్రీ వచ్చేసి ఈకామర్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్స్. సో ఇది అన్నది బేసిక్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ బేసిస్గా మనల్ని హైర్ చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ. సో నేను ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఈ జాబ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాం. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముందుగా ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో నేను జాబ్ లింక్ అయితే కింద
డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందుగా మీరు ఆ జాబ్ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నార్మల్గా మన హైర్పో నుంచి వెళ్ళి జాబ్స్ ఎలా అప్లై చేస్తామో ఇది కూడా అలానే చేయడం. సో బేసిక్గా ఇది వచ్చేసి ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ L3 హైదరాబాద్ 2024. సో నేను లాస్ట్ వీడియోలో ప్రీవియస్గా చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా అప్లై చేయడము. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అండ్ సిటిజన్షిప్, డిజబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అండ్ మన పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి తర్వాత ఇక్కడ మన జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్కి మ్యాచ్ అయ్యేలా మన రెజ్యూమ్ అనేది మనం చేసుకున్నైతే సో ముందుగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ ఫోటో ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్స్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేసినప్పుడు అయితే మనకి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒకవేళ మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ అయితే మనకి జాబ్ అప్లికేషన్కి అయితే వస్తుంది. సో ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వేరే ఏమైనా జాబ్స్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.